ఎంఎస్ ధోనికి భజనగాళ్ళు ఎక్కువైపోయారా? ముందుగా ఈ భజన అంటే ఏంటి, ఆ భజనగాళ్ళు ఏంటంటే అనేది ఒక డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. ఎంఎస్ ధోనిని ఉచ్చం నీచం లేకుండా విమర్శిస్తున్న వాళ్ళు విమర్శలు తప్పు, మీరు తిడుతున్న తిట్లు తప్పు అని చెప్పేవాళ్ళంతా భజనగాళ్ళ. ఇప్పుడు ఎందుకు ఈ భజనగాళ్ళు ఎక్కువైపోయారని చెప్పడం? ఎంఎస్ ధోని అంటే ఒక క్రికెట్లో మహాశిఖరం, మేరు పర్వతం. ఆ శిఖరం మీద మనం ఉమ్మేయడం అనుకునేది మనంత పిచ్చి పనిది. అసలు ఎంఎస్ ధోనికి భజనగాళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదు. నిజంగా మీరు అనుకున్న మాటే భజన అనుకుందాం, చేస్తే తప్పేమిటి? అంతటి విలువైన క్రికెటరు, ఒక ఆణిముత్యం లాంటి ఒక క్రికెటరు మన దేశానికి, భారతదేశానికి ఎన్నో విజయాలు ఏకచేత్తో అందించాడు. ఇప్పుడు చెప్తున్నారు భజన చేస్తామండి, మీకేమొచ్చింది, బాధ ఏమొచ్చింది మీకు? అంటే మీరు ఒక్కళ్ళే కరెక్టా? విపరీత ధోరణులు, విపరీత విమర్శలు వీటి ముందు మానుకోండి. మీ యొక్క ఈ ధోరణి మారాలి. క్రికెట్ని ఆస్వాదించండి. ఏదో ఈ మధ్య ఎందుకు ఈ మాట ఎంతలా చెప్తున్నానంటే, ఆ చెన్నై సూపర్ కింగ్స్లో ధోని ఫెయిల్ అయిపోవడమే, ఏకంగా ఫెయిల్ అయిపోవడం ఏంటి? అదొక ఫార్మేట్ క్రికెట్. ఐపీఎల్ అనేది ఒక బిజినెస్, ఒక రకమైన కార్పొరేట్ బిజినెస్. ఇవన్నీ తెలుసు. జనం, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకి, క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక వినోదం పంచాలి, ఒక 3 నెలల పాటు అని చెప్పేసి వాళ్ళు ఆక్షన్స్ వేసి రకరకాల గ్రూపులు పెట్టి దానికి ఒక్కొక్క ఫ్రాంచైజీలు ఒక్కొక్కళ్ళు ఏర్పడి సరదాగా సాగే ఒక సంబరం ఈ ఐపీఎల్. ఇదేమి నిజమైన క్రికెట్ కాదు. క్రికెట్కి డూపు లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. అసలైన క్రికెట్లోనే అసలైన వీరుడిని పట్టుకొని మీరు ఇలాంటివి ఎన్ని చూపించి, ఈ క్రికెట్లో క్రికెట్ ఉండదు. మీరు గమనిస్తే ఈ క్రికెట్లో ఉన్నటువంటి క్రికెటర్ ఎవరైతే బాగా స్కోర్ చేసి సిక్స్లో కొట్టేస్తున్నాడు, ఏదో బౌల్ చేసి వికెట్లు తీస్తున్నాడు అనుకున్న వాళ్ళల్లో వాళ్ళు ఒక ఈ ఐపీఎల్కి మాత్రం ఐపీఎల్ క్రికెటర్లే అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. తప్పితే వీళ్ళేమీ కాదు. అటువంటి దాంట్లో ఒక నిజాయితీ, ఒక నిజమైన క్రికెట్ను పట్టుకుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే, నాబోటి వాళ్ళు ఖండిస్తే వాళ్ళకి ఎక్కడ లేని పౌరుషం వచ్చి ఆ క్రికెట్ ధోనికి భజన కాదు. ఏం చేసుకుంటాడు భజన? ధోనికి భజన చేసిన వాడు ఉపయోగం ఏంటి? ఏదో భజన చేసాడు అంటే నువ్వు ఏదో మాట అంటావు, ఆ మాటను ఖండిస్తే నీకు మటుకు బాగా ఇది వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అలా అన్నవాళ్ళు భజనగాళ్ళే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏదైనా ఆలోచిస్తున్నారు, అసలు ఏదైనా కొంచెమైనా వాడుతున్నారా కామన్ సెన్స్, పరిజ్ఞానం? ఈ మీడియాలో వచ్చిందనో లేదో మైక్ పెడితే మీడియా ముందు మాట్లాడేద్దామనో ఆ ధోనిది అయిపోయిందండి. అసలు ఇంకా ధోని ఎందుకంటే ఆడడం ఏంటి? నువ్వు చూసొచ్చావా? అక్కడ పెట్టుబడి పెట్టి కోట్లు పుచ్చుకుని ఆయన రండి రండి అని మా దాంట్లో ఆడిన ఫ్రాంచైజీ అంత తింగరోళ్ళ ధోని మీద పెట్టుబడి పెట్టడానికి. అతను ఏ స్పార్క్ మీకు కనపడలేదా? పూర్వ చరిత్ర వదిలేండి, ఇప్పుడు కూడా మీకు ఈ మ్యాచ్లో ఏమి కనపడలేదా? అతను అలా కనపడుతుంటేనే కొన్ని వేల మంది ప్రత్యక్షంగా స్టేడియంలోను, కొన్ని లక్షల మంది పరోక్షంగా మన ఈ ఇంట్లో కూర్చుని టీవీల ముందు కూర్చుని వీక్షిస్తూ ఆ ధోని మీద ఆ కెమెరా వెళ్తుంటే ఎంత ఆనందపడిపోతారో మీరు ఎప్పుడైనా తెలుసా? ఏంటో కూర్చుని మాట్లాడే మాటలు అలా అర్థవంతంగా ఉండాలి. పైగా ఇప్పుడు మీ మాటల ఇలా నాలాగా ధోని అభిమానం, నిజమైన అభిమానం మీకు ఉందా? అసలు క్రికెట్ అంటే అభిమానం ఉందా? క్రికెట్ మీద అభిమానం, ప్రేమ ఉన్నాడు ఎవడు కూడా, బుద్ధి ఉన్నాడు ఎవడు కూడా ఎంఎస్ ధోని పొరపాటున కల్లో కూడా ఒక మాట అనడానికి సాహసించడు. అతను గుండెల్లో ఉన్నాడండి ఒక క్రికెటర్గా. అటువంటి క్రికెట్ని ఎలా అంటారు? నిజం చెప్తాను, ఆయన మన దేశం కోసం ఆడుతున్నటువంటి కొన్ని మ్యాచ్లు ఇప్పటికీ నా కళ్ళ కట్టినట్టుగా కళ్ళ ముందే కదలాడుతుంటా. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన రన్స్ తీసిన విధానం కానీ, వికెట్ మీద పరుగులు కానీ, అలాగే కీపింగ్ చేసినప్పుడు ఆయన స్పీడ్ కానీ, అలాగే అతను పన్నిన వ్యూహాలు, ఆ మిగిలిన తోటి ప్లేయర్స్తో కలిసి చేసిన సమాలోచనలు, ఎక్కడైనా విజయం అతనికి ఎప్పుడైనా తలకెక్కిందంటారా? ఎక్కడైనా యాటిట్యూడ్ చూపించాడా? వరల్డ్ కప్ గెలిచినా అంత ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైనా పొరపాటున ఒక గేమ్ ఓడిపోయినా కూడా స్థితప్రజ్ఞత అంటారు, భారతంలో వస్తుంది ఈ పదం. గెలిచినప్పుడు ప్రత్యేక ఆనందపడిపోయి సంబరాజనాన్ని మించిన వాళ్ళు లేడు అనుకోవడం, ఓడిపోయినప్పుడు కృంగిపోయి మంచాన పట్టడం, ఇటువంటి క్వాలిటీలకు అతీతంగా ఎంఎస్ ధోని ఓన్లీ క్రికెట్ 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 అదే ధోరణిలో వెళ్ళాడు. అటువంటి క్రికెటర్ని పట్టుకుని మన భారతదేశంలో ఒక మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన క్రికెటర్ అసలు మాటలు ఏం మాట్లాడుతున్నారండి? ఈ ఐపీఎల్ అతని బంగారాన్ని కొలవాలంటే ఒక గీట్రాయి ఉండాలి.
అంతే తప్పితే ఉలకరాయి మీద గీస్తే రాదు. అతని విలువ ఏంటనేది మామూలు సాధారణంగా మనం చెప్పడం కాదు, మిగిలిన దేశాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైన క్రికెట్లు ధోని గురించి ఇచ్చిన కామెంట్లు ఎప్పుడైతే చదవండి. అది మానేసి అమాంతం ఆయన ఏదో ఎక్కడో కొండపైంచి మేము కింద దోసేసాం, ఐపీఎల్లో ఏదో ఆడలేదు, అవి ఏదో మాట్లాడితే పిచ్చి మాటలలాగా అనిపించట్లేదు మీకు? ఒకసారి బుర్రకి పదును పెట్టండి. క్రికెట్ చూడడం కాదు, క్రికెట్ని గుండెతో చూడండి, తెలుస్తుంది నాలాంటి అభిమానులు ఏం చెప్తారు. ఎంఎస్ ధోని కోసం కొన్ని నిద్రలేని రాత్రులు ఆయన అక్కడ ఆడితే ఇక్కడ నేను కూర్చుని ఆలోచించేవాడు నాలాంటి వాడు. ఎంతోమంది నా అభిమానం చూసి మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఇతను నిజంగా అంత గొప్పవాడని వాళ్ళు చూసిన సందర్భాలను ఎప్పుడు క్రికెట్ అనేది తెలియని వాళ్ళు అభిమానించేవారు. అలా చూస్తే క్రికెట్ అభిమానం అనేది కొంతమంది ఒక వర్గం వాళ్ళు ఏమి ఉండరు. క్రికెట్ నిజంగా ఆటలో ఉన్నటువంటి స్ఫూర్తిని, ఆ స్పిరిట్ని ఆస్వాదించే ప్రతి ఒక్కడు కూడా అభిమానే. ఆ వాళ్ళు క్రికెట్ని విమర్శించరు, క్రికెటర్ని విమర్శించరు, అటువంటి వాడు చూసి ఆనందిస్తారు. తను అభిమానించే ఒక క్రికెటర్ ఎప్పుడైనా పొరపాటున గ్రహపాటున అవుట్ అవుతే బాధపడతారు. అంతే తప్పితే ఇలా ఎక్కి ఏదో రాజకీయ నాయకుల్లాగా ఈ ఆటల్లో రాజకీయాలు లేదంటే అనవసరంగా వచ్చాడు, ఇంకా అనవసరంగా నువ్వేమో చెప్పడానికి, అనవసరంగా వచ్చాడు, నువ్వు అనవసరంగా చూసావేమో, నువ్వు మానే. ఇలాగా ఈ స్పిరిట్ని పాటు చేయక ఎంతోమంది అభిమానులు ఆయనకు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు భారతదేశంలో. వాళ్ళంతా నొచ్చుకుంటారు. మన అభిమాన క్రికెటర్ బాగుండాలి, బాగా ఆడాలని చూస్తాం. అందులో ముఖ్యంగా ఎంఎస్ ధోని లాంటి వాళ్ళని విమర్శిస్తే నిన్ను చేయనుకుంటారో తప్పితే విమర్శించిన వాడిని ఆయనకి ఏమి చలనం లేదు. ఆయనకి ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్గా మళ్ళీ వాళ్ళు ఇండియన్ క్రికెట్లోకి ఏమో ఆయన వచ్చేవాడు. ఆయన సేవలు ఇస్తాడు, ఒక కోచ్ కింద ఇవ్వచ్చు, లేదంటే ఒక మేనేజర్గా ఇవ్వచ్చు, ఒక ఫిట్నెస్ చెప్పేది ఇవ్వచ్చు, ఏదైనా ఆయన సేవలు ఇండియన్ క్రికెట్ టీంకి ఇవ్వచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఎంఎస్ ధోని అనే వ్యక్తి ఒక మేరునగ ధీరుడు అంటారు, మహాయోధుడు అంటారు. ఏంటి నేను ఆకాశాన్ని ఎత్తే మీరు అనండి, నన్ను భజనగాడు ఉత్తమ భజనగాడు అన్నా పర్వాలేదు, భజనగాళ్ళు ఎక్కువ అవుతారు. ఆయన ఆరాధించేవాళ్ళు, అంటే మీ భాషలో తెలియకేమో భజనగాళ్ళు అని పెట్టారు. భజనగాళ్ళు అనే దానికి విపరీత అర్థాలు నేను తీసుకోను, కానీ భగవంతుడికి ఉంటారు భజనగాళ్ళు. తిరుపతిలో వెళ్తే అఖండ రాత్రులు అని చెప్పి భద్రాజలతో నిత్యం 24 గంటలు భజన చేస్తూ ఉంటారు. వాళ్ళని భజనగాళ్ళు అంటారు వాడకంగా. ఆయన కీర్తించడం భజన, దేవుడిని దగ్గర చేసేవాళ్ళు. అంటే ఇక్కడ అంతమంది అతను ధోని ఆడుతుంటే అతని ఆటలు ముచ్చట కూడా చప్పట్లు కొట్టారే, అవి చప్పట్లు అంటే చిడతలు మీ దృష్టిలో? బాగుంది బాగుంది ధోని ధోని అంటే అదంతా భజన మీకు? అసలు ఎక్కడైనా ఈ ఉల్ఫాగాళ్ళు ముందు అలా ఆలోచన ద్వారా ఏ పని పాటలేదేమో, ఆటను కూడా ఆటలా చూడలేని ఒక యోధుని కూడా యోధుడిలో చూడలేకపోతుంటే ఇక దేనికి ఈ పెసిమిజం, నిరాశావాదం? ఇప్పుడు ధోని మీకు చేసేసిన అన్యాయం ఏంది? ఆయన అందించింది ఇండియా టీంకి అందించాడండి. ఆయనకి మహామహానుభావులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులే అభినందించి ఆయనకి ఎక్కడో కీర్తిని ఎంతో ఉంది, ఆయనకి సంపాదించుకున్నాడు కీర్తిని, భారతదేశ కీర్తిని ఎలలు దాటించాడు. అలాగే ఆయన కీర్తికి కూడా ఆకాశమే హద్దులా ఆడి చెలరైపోయినటువంటి ఎంఎస్ ధోనిని ఆ విమర్శించే నోళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. అటువంటి వాళ్ళు నిజం చెప్తున్న వాళ్ళని చూసి భజనగాళ్ళు ఎక్కువైపోయారా ఇలా నోళ్ళు నొక్కుకోవడం, ఈ ధోరణి మారాలి. ఈ ఎంఎస్ ధోని అనేవాడు ఎప్పటికీ ఒక గొప్ప క్రికెటరు. దానికి ఎవరి కితాబులు ఎక్కర్లేదు, ఎవరి సర్టిఫికేట్లు ఎక్కలేదు. ఆయన ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్లో మన పాత ఆయన ఆడిన క్లిప్పింగ్స్ అవి కనబడుతూ ఉంటాయి సోషల్ మీడియాలో, అవి చూడండి. విశ్వ విజేత ఎవరైనా ఉన్నాడు అంటే మనం చూసిన తరంలో, సమకాలీన తరంలో ఎంఎస్ ధోని ఒక్కడే. ఈరోజు గర్వంగా చెప్తాను. మీరు ఏదనుకోండి భజనగాళ్ళు ఎక్కువ అయిపోయారా, భజనగాడు భజన చేశాడు ఏంటండి, ఆయన ఆటకి నేను భజన చేయడానికి ఎక్కడ సరిపోతాను? పెద్ద పెద్ద హర్ష భోగులు లాంటి కామెంటర్సే మాట్లాడలేక నోటి మీద వేలేసుకున్నారు. కొడుతుంటే గాలిలో ఆయన ఆడుతుంటే బాల్ గాలిలో ఉండేది, మేమందరం ఊహల్లో ఉండేవాళ్ళం ప్లేయర్స్. దట్ ఈస్ ధోని. ఎప్పుడు ధోనియే. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒక భజన పరుడు కిందే మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇంకా ఆపండి మీ విమర్శలు, మీ తిట్లు, మీ పిచ్చి వేషాలు. ధోని ఎప్పుడు ధోనియే, అది గుర్తుపెట్టుకోండి. నమస్తే.